హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. హెచ్సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుండి కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 2 ఏళ్ల పాటు ఈ వన్ వే ట్రాఫిక్ విధానం కొనసాగనుంది. కీలక జంక్షన్ల వద్ద ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మార్కింగ్లు, సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా 4 షిఫ్ట్లలో ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. మరొకవైపు 24 గంటల పాటు సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కొత్త ట్రాఫిక్ మార్గాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్, ఇతర నావిగేషన్ యాప్లలో కూడా మార్పులు పూర్తి చేశారు. వన్ వే నిబంధనలను ఉల్లంఘించి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠినమైన చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు కొత్త ట్రాఫిక్ మార్గాలను గమనించి పోలీసులకు సహకరించారంటూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ కేబీఆర్ పార్క్ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ పవన్. సో ఎట్లా ఉంది? ఇప్పటికే చూస్తున్నాం చాలా వరకు కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు అందుబాటులోకి వచ్చే 2 ఏళ్ల పాటు కూడా ఇవే నిబంధనలు ఉంటాయంటూ కూడా చెబుతూ ఉన్న ట్రాఫిక్ పోలీసులు. సో ఎలా ఉంది అక్కడ రద్దీ, ఏ విధంగా ఉంది పవన్? హిమందు, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా హైదరాబాద్ ఎప్పుడు రద్దీగా ఉండే నగరం. ఈ రద్దీని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా 2 ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ఒకవైపు నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అటు పంజాగుట్ట నుంచి అయితే ఎల్వి ప్రసాద్ ఆ రూట్లో ఒక ఫ్లైఓవర్ కావచ్చు, అక్కడ నుంచి మనకు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఫ్లైఓవర్ అంటే పూర్తిగా ఇక్కడ ఎప్పుడు నిత్యం జనాలు ఇబ్బంది పెడుతున్నారు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు గంటల తరబడి ఇక్కడ ట్రాఫిక్లో చిక్కుకపోతున్నారనే అంశం రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి ఇక్కడ ట్రాఫిక్ కి అటు ఫ్రీ చేయాలి, మనం కష్టంగా దీనికి ఎక్కువ నిర్ణయం తీసుకోవాలి అంశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు హైసిటీ అనే ఒక సంస్థ చేపట్టడం జరిగింది. దాదాపు 18 నెలల నుంచి 24 నెలల వరకు ఈ ప్రాజెక్ట్ కొనసాగనుంది. సో దీనికి మనం ప్రత్యామ్నాయంగా ఇంకా రూట్లు ఏర్పాటు చేయాలా. మరి ముఖ్యంగా ప్రస్తుతం మనం జూబ్లీ చెక్ పోస్ట్ ఉన్నాం. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఇటు హైటెక్ సిటీ వైపు కావచ్చు, గచ్చిబౌలి మెయిన్ ఎక్కడైతే ఐటీ సెక్టర్ వైపు వెళ్ళాలంటే ఇది మెయిన్ సెంటర్. మనకి ఇక్కడ నుంచే మాదాపూర్ మీదుగా అటు మెయిన్ సెంటర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అటు పంజాగుట్ట, సికింద్రాబాద్ వెళ్ళాలని ఇదే మెయిన్ సెంటర్ అవుతుంది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ బ్లాక్ అవ్వడం వల్ల, అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం వల్ల కొంత ట్రాఫిక్ వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం ఇప్పటికే చూస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎక్కడ చూసినా సార్ అన్ని లెఫ్ట్ సైడే రూట్లు పెట్టే ప్రయత్నం చేసి ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఫిలిం నగర్ నుంచి వస్తున్న వెహికల్ అన్ని వన్ వే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్కి వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో వన్ వే క్లోజ్ చేసి ఓన్లీ అంటే వన్ సైడే పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా సిగ్నల్ ఉండకుండా సిగ్నల్ ఫ్రీగా నడపాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ట్రాఫిక్ పోలీస్. సో మనం ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏంది రూట్ ఎట్లా ఉందనే అంశాలు కూడా మనం ఆ సైన్ బోర్డు దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే వాహనదారులు కూడా ఒకవైపు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వెళ్ళే వాళ్ళు కూడా చుట్టూతా తిరిగి ముఖ్యంగా 5 కిలోమీటర్లు తిరిగి ఇక్కడికి వెళ్ళాలంటే మాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులతో కొంత వాగ్వాదం దిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఆ బోర్డు చూడొచ్చు. ఎక్కడైతే కేబీఆర్ పార్క్ చుట్టూ ఏ లైన్ ఇటు సైడ్ వెళ్తారు అంశాలు కూడా మనకి క్లియర్గా ట్రాఫిక్ పోలీసు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం మనం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. జూబ్లీ చెక్ పోస్ట్కి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు సో అట్లా ఫిలిం నగర్ చుట్టూ తిరిగి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఎవరైతే పంజాగుట్ట వెళ్ళాలనుకున్న వారు, ఎన్టీఆర్ భవన్ చుట్టూ వెళ్ళాలనుకున్న వారు, అంటే అటు పంజాగుట్ట టు శ్రీడార్ కాలనీ నుంచి వచ్చే వాళ్ళకు ఒక్కసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. జూబ్లీ చెక్ పోస్ట్ అంటే శ్రీడార్ కాలనీ నుంచి ఎంట్రీ జూబ్లీ చెక్ పోస్ట్ ద్వారా మాదాపూర్ వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఇంతకుముందు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాదాపూర్ సైడ్ వెళ్ళాలంటే అటు ఎన్టీఆర్ భవన్ టు క్యాన్సర్ హాస్పిటల్ టు అటు ఐలాండ్ టు టీటీడీ టెంపుల్, అపోలో హాస్పిటల్, బీవీపీ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45 టు మాదాపూర్ వెళ్ళాల్సిన అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే పూర్తి స్థాయిలో రైట్ సైడ్ ఉన్న రోడ్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే అంటే ఈ కొత్త నిబంధనలు అటు అయితే అమలులోకి తీసుకురావడం వల్ల ఇప్పటికే జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఒకవైపు ప్రభుత్వం కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ ఈ కేవలం కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది, కానీ ఫ్యూచర్ ఇది బాగుంటుంది అంశాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది.
ఎస్ పవన్, అంటే కొన్ని రోజులు అంటే ముఖ్యంగా కూడా ఒక ప్రాజెక్ట్ అంటే ఏదైతే చేపడుతున్నా 2 ఏళ్ల పాటు కూడా కాల పరిమితి 2 ఏళ్ల పాటు కూడా దానికి పెట్టుకున్నారు. ఆ 2 ఏళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ కూడా సకాలంలో అన్ని పనులు జరిగితే 2 ఏళ్ళు పడుతుంది. బట్ చెప్పలేము ఒక ప్రాజెక్ట్ నిర్మించడం అనేది మన చేతుల్లో ఉన్నా కూడా అది పూర్తయ్యే టైం ఎంత రోజులు పడుతుందో అనేది తెలియదు. మరి ఈ పద్ధతి ఇప్పటికే జనాలు చాలా వరకు కూడా ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 5 నుంచి 6 కిలోమీటర్లు మేము ఎక్స్ట్రాగా కూడా జర్నీ చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఒకవైపు వాగ్వాదం కూడా దిగుతూ ఉన్నారు పోలీసులతో వాహనదారులు. సో ఇంకా ప్రజలకు ఇంకా ఇక్కట్లలాగే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇంకొక ఆల్టర్నేటివ్ దిశగా కూడా ఆలోచించే విధంగా కూడా ట్రాఫిక్ పోలీసులు కానీ అధికారులు కానీ ఏమి ఆలోచించే ప్రయత్నంలో ఉండడం లేదా? అంటే ముఖ్యంగా ఒకే ఒక ప్లేస్లో ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ పడుతుంది. ముఖ్యంగా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అంటే కేబీఆర్ చుట్టూ ఉన్న రూట్లకన్నీ ఆల్టర్నేట్ రూట్లు వెతుకారు. దాదాపు 1.5 కిలోమీటరే వాళ్ళు పెరగడం జరిగింది. కానీ ఎవరైతే పంజాగుట్ట నుంచి శ్రీనార్ కాలనీ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకే తీరా 5 కిలోమీటర్లు తిరిగి రావాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఇటు ఐటీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా వెంకటగిరి సైడ్ రోడ్ అలాట్మెంట్ చేసినా కానీ చాలా మంది అక్కడికి వెళ్ళకుండా సిగ్నల్ నుంచి మనం వెళ్తే ఫ్రీ ఉంటుందన్న అంశంతో పాటు ఈ రోడ్ ఎంచుకోవడం జరుగుతుంది. కానీ తీరా ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ సెంటర్కి వచ్చిన తర్వాత కొంతవరకు ఇబ్బందిగా మారుతుంది. అంటే సిగ్నల్ క్లోజ్ అవ్వడం వల్ల కావచ్చు, రైట్ సైడ్ టర్న్ పూర్తి స్థాయిలో క్లోజ్ చేసిన మన అంశం తెలియని వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా మంది అక్కడనే మనం చూసుకోవచ్చు బారిగేట్ల ముందట ఏ విధంగా ఆగిపోయి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. అంటే ఎక్కడైతే వెంకటగిరి కావచ్చు శ్రీనార్ కాలనీ నుంచి మనం రోడ్ నెంబర్ 5 రోడ్ ఎక్కిన తర్వాత అటు లెఫ్ట్ తీసుకుంటే వెంకటగిరి టు మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ అటు హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళొచ్చు. కానీ కొంతమంది మాత్రం అక్కడ తెలియక ఇటు రైట్ సైడ్ తిరగడం వల్ల జూబ్లీ చెక్ పోస్ట్ కూడా ఇరుక్కపోవడం కావచ్చు. జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చిన తర్వాత ఇక రైట్ టర్న్ ఉండకపోవడంతో అటు ఎన్టీఆర్ భవన్, క్యాన్సర్ హాస్పిటల్, తెలంగాణ భవన్, మళ్ళీ ఫిలిం నగర్, జర్నలిస్ట్ కాలనీ టు మాదాపూర్ రావాలంటే 5 కిలోమీటర్లు పెరిగాయి. సో దానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కేబీఆర్ చుట్టూ ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేదు అనే అంశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. రైట్, అక్కడ చూస్తున్నాము చాలా వరకు చూసుకోవచ్చు. అంటే చాలా మంది బారికేడ్లు పెట్టి అక్కడ నిలుపుదల చేశారు. వాళ్ళకి ట్రాఫిక్ మళ్లింపులు పరంగా కూడా అక్కడ ప్రజలకు అవేర్ చేస్తూ ఉన్నారు పోలీసులు. అంటే ముఖ్యంగా ఏంటి ఈ రోజు వరకు కూడా అమల్లోకి వచ్చింది. సో ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చాలా మంది పరిస్థితి పోలీసులతో వాగ్వాదం పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది మీరు? అక్కడ కాదన్నా, అక్కడ సైన్ బోర్డ్ ఉంది కానీ ఓన్లీ రోడ్ నెంబర్ 36 and 45 అనే పెట్టారు. అక్కడ 63 ఇక్కడ ఈ రోడ్లో అక్కడ సైన్ బోర్డ్ పెట్టలేదు. సో మేము వెళ్ళేది ఇక్కడ రోడ్ నెంబర్ 63. అక్కడ సైన్ బోర్డ్ పెట్టేసి ఉంటే మేము అక్కడ నుంచి అటు వెనక తీసుకొని అక్కడ నుంచి వచ్చేటోళ్ళం. నౌ ఇఫ్ హ్యావ్ టు గో ఇయర్ నేను మళ్ళీ మొత్తం అది తిరిగేసి రావాలి. మేము ఎంప్లాయీస్, మాకు టైం కూడా అవుతుంది కదా. సో ప్రాపర్ సైన్ బోర్డ్స్ ఏం పెట్టలేదు ఇల్లు. బ్యాంక్ వెళ్ళాలి ఎట్లా ఇక యూటర్న్ లేదు ఇప్పుడు ఇట్లా పోవాలి. ముందర పెట్టారు కదా ఇప్పుడు వెంకటగిరి నుంచి అట్లా మాదాపూర్ అట్లా రైట్ సైడ్ సైన్ బోర్డ్స్ ఏం లేవు. సైన్ బోర్డ్స్ లేవు. ఎంతసేపు 50 minutes కూడా లేదు. 50 ఆ బ్యాంక్ పోవాలా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇసుపూర్ నుంచి వస్తున్నా. ఎక్కడ సైన్ బోర్డ్ లేదు. రైట్, చూస్తున్నాం కదా మనం. ముఖ్యంగా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరనే ఇంత ట్రాఫిక్ ఇబ్బంది కనిపిస్తుంది. చాలా మంది వాహనదారులు అంటే పక్కకి వెళ్ళాలన్నా సరే దాదాపు 5 కిలోమీటర్లు చుట్టి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగతా ఏరియాలలో కేబీఆర్ చుట్టూ ఎక్కడైతే ఆంక్షలు విధించిన ఏరియాలో అయితే ఇంత పెద్ద ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఎక్కడ కనిపిస్తలే. కేవలం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కనిపిస్తున్న అంశాన్ని అయితే ఇప్పటికే వాహనదారులకు వైపు చెప్తూ వస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ పవన్. మనం చూస్తున్న మామూలుగానే కూడా చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాలు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా చాలా వరకు కూడా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. బట్ ఏదైతే కూడా ఆగస్టు 17 నుంచి కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా అమల్లోకి ఉంటాయి, నిబంధనలు అన్నీ ఉంటాయంటూ కూడా పోలీసులు ఒకవైపు చెప్పారు. బట్ ఇప్పటి వరకు మనం చూపించాము చాలా వరకు వాహనదారులకు అక్కడ సైన్ బోర్డ్స్ ఏవి కరెక్ట్గా లేదు. ఉద్యోగానికి వెళ్లే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా 5 నుంచి 6 కిలోమీటర్లు ఈ ట్రాఫిక్ మళ్లింపు వల్ల ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ఆ కిలోమీటర్స్ అంటే 5 నుంచి 6 కిలోమీటర్లు కూడా వాళ్ళు కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు 2 ఏళ్ల పాటు కూడా 2 ఏళ్ల పూర్తి చేస్తామంటున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ 2 ఏళ్ల నుంచి చాలా ఇంకా టైం పట్టచ్చు. బట్ ఈ 2 ఏళ్ల పాటు కూడా వాహనదారులకు ఈ ఇబ్బందులు అయితే కూడా తప్పేటట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడికక్కడ ప్రతి ఒక్క వాహనదారులు చెప్పేది ఒకటే, కరెక్ట్గా సైన్ బోర్డ్స్ కరెక్ట్గా లేదు, కరెక్ట్గా లేకపోవటం వల్లే మేమంతా చుట్టూ తిరుక్కొని రావాల్సి వస్తుంది, ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఐ న్యూస్కి అక్కడున్న ఇబ్బంది పడుతున్న వాహనదారులు అందరూ కూడా చెబుతూ ఉన్నారు.